అందరికీ నమస్కారం మిత్రులారా. కళాకారులకు గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, రాగాలో వివరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మనం మధ్యమావతి రాగం గురించి, అన్ని శృతుల్లో ఎలా ప్లే చేయాలి, ఏ శృతిలో ఏమేం కీసు అంటే మెట్లు పడతాయో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడు ఒకటి శృతి కాడి నుంచి ఈ మధ్యమావతి రాగాన్ని ఎలా ప్లే చేయాలో ఒకటిగా మీకు చెప్తాను. ముందుగా ఒకటి శృతి, తర్వాత ఒకటిన్నర శృతి, తర్వాత రెండు శృతిలో, తర్వాత రెండున్నర శృతిలో, తర్వాత మూడు శృతిలో, తర్వాత నాలుగు శృతిలో, తర్వాత నాలుగున్నర శృతిలో. తర్వాత ఐదు శృతిలో, తర్వాత ఐదున్నర శృతిలో, తర్వాత ఆరు శృతిలో, ఆరున్నర శృతిలో, చివరగా ఏడు శృతిలో. ఇది మిత్రులారా ఈరోజు వీడియోలో క్లాసు. మధ్యమావతి రాగాన్ని మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా లోపాలు ఉన్నట్లయితే గురువులు పెద్ద మనసుతో అర్థం చేసుకుని కామెంట్ రూపంలో తెలియపరిస్తే నేను సరి చూసుకుంటాను మిత్రులారా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక రాగంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.